రీసెంట్గా చైనీస్ ప్రొడక్ట్స్ని బ్యాన్ చేయాలి, చైనీస్ యాప్స్ని మొబైల్ నుండి డిలీట్ చేశాను, మరి మీరు కూడా డిలీట్ చేయండి అనడం లాంటివి చాలా చూశాం. చైనా భారత భూభాగంలోకి చొరబడినప్పుడల్లా మనం ఇలాంటివి వింటూ ఉంటాం. ఇవి మాత్రమే కాకుండా సంక్రాంతి టైంలో చైనీస్ మాంజా, దివాళీ టైంలో చైనీస్ క్రాకర్స్, హోలీ టైంలో చైనీస్ కలర్స్ అండ్ ప్లాస్టిక్ పిస్టన్స్, ఇలా ఎన్నో సందర్భాల్లో వాటిని బ్యాన్ చేయాలి అని చాలా మంది అంటుంటారు. ముఖ్యంగా చైనా మనతో వ్యాపారం చేసి మన వల్ల ఎన్నో డబ్బులు సంపాదించి మన శత్రువైన పాకిస్తాన్కి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ మన కొంపని కూల్చుతుంది అనే ఒక ఒపీనియన్ కూడా ఉంది. అందువల్ల మన దేశ పౌరులందరూ దీనిపై ప్రతీకారం తీర్చుకోవాలి అంటూ చాలా వార్తల్ని మనం సోషల్ మీడియాలో షేర్ చేయడం చాలా చూసాం. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఇది సాధ్యమవుతుందా? మనం వీటిని పూర్తిగా బ్యాన్ చేయడం వల్ల చైనాను మనం ఆర్థికంగా ఇబ్బంది పెట్టగలమా అనే విషయాల గురించి ఇవాల్టి వీడియో ద్వారా డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ రోహిత్స్ అనాలిసిస్. వాస్తవానికి నిజంగా మనం చైనీస్ ప్రొడక్ట్స్ ని పూర్తిగా బ్యాన్ చేయగలమా లేదా అనే ఐడియా గురించి తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. దాదాపుగా రెండు కంట్రీస్, ఇండియా అండ్ చైనా, ఒకేసారి ప్రారంభం అయ్యాయి. మన ఇండియా 1947లో, చైనా 1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా రూపంలో ప్రారంభం అయ్యాయి. అయితే ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత ఫస్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ లో, అంటే 91, 92, 92, 93 ఈ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ లో మాత్రమే ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ చైనా యొక్క ఇంపోర్ట్స్ కంటే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్స్పోర్ట్ అంటే ఒక కంట్రీ తన ప్రొడక్ట్స్ ని వేరే కంట్రీకి అమ్మడం ద్వారా డబ్బుల్ని సంపాదించడం, దీన్ని మనం ఎక్స్పోర్ట్స్ అంటాం, ఎగుమతులు అంటాం. అదే ఇంపోర్ట్స్ అంటే వేరే కంట్రీ యొక్క ప్రొడక్ట్స్ ని మనం కొనుక్కోవడం. సో ఇలా మనం కొనుక్కోవడం వల్ల మన దగ్గర నుంచి డబ్బులు ఆ పర్టికులర్ కంట్రీకి వెళ్తాయి అన్నట్టు. సో దీన్నే మనం దిగుమతులు అంటాం. సో ఎప్పుడైనా ఒక కంట్రీకి ఎక్స్పోర్ట్స్ వల్ల డబ్బులు ఎక్కువగా వస్తాయి, ఇంపోర్ట్ వల్ల డబ్బులు ఎక్కువగా పోతాయి. సో ఎప్పుడైనా ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్సే తక్కువగా ఉండాలి అని అన్ని కంట్రీస్ భావిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బిజినెస్ ని ఇమాజిన్ చేసినట్లయితే ఎప్పుడు మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ని సేల్ చేసి డబ్బులు పొందాలి అనుకుంటాం. అలాగే మన కంట్రీ కూడా తన ప్రొడక్ట్స్ ని అదర్ కంట్రీకి సేల్ చేసి, అంటే ఎక్స్పోర్ట్ చేసి డబ్బులు పొందాలి అనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, విత్ రెస్పెక్ట్ టు ఇండియా చైనా కంపేర్ చేస్తే మనం చైనాకి ఎక్స్పోర్ట్ చేసే వాటికంటే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేవే ఎక్కువగా ఉన్నాయి. దీన్నే ట్రేడ్ డెఫిసిట్ అంటాం, వాణిజ్య లోటు అంటాం. ప్రజెంట్ ఈ డెఫిసిట్ ఇండియాకి చైనాకి మధ్యలో ట్రేడ్ డెఫిసిట్ అరౌండ్ $60 బిలియన్ గా ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, చైనా ప్రొడక్ట్స్ ని కొనమని లేదా ఇంపోర్ట్ చేసుకోమని ఇండియన్స్ ని ఎవరూ ఫోర్స్ చేయడం లేదు. మనం వాటిని మన స్వతహాగా కొనుక్కుంటున్నాం. దానికి కారణం, ఒకటి, చైనా తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్స్ ఉన్న వస్తువుల్ని అందించి మన డబ్బులను సేవ్ చేస్తుంది. 2, ఇలాంటి వస్తువుల్ని భారతదేశంలో అందుబాటు లేకపోవడం, అంటే చైనా ఇంపోర్ట్ చేసే ప్రోడక్ట్సే ఇండియాలో లేకపోవడం. ఒకవేళ అందుబాటులో ఉంటే గనుక చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం కాదు. సో ఇలా కొనడం ఇండియన్స్ కి ఉన్న ఫ్రీ చాయిస్ కాబట్టి వాళ్ళు కొనడానికే ఇంట్రెస్ట్ చూపించారు. దీనికి ప్రూఫ్ ఇండియాకి చైనాకి మధ్యలో ఉన్న ట్రేడ్ డెఫిసిట్ అరౌండ్ $60 బిలియన్ క్లియర్ గా చూపిస్తుంది. సరే, మరి మనం ఏం చేస్తే బాగుంటుంది? చాలా మంది చెప్పే సొల్యూషన్ బ్యాన్ చైనీస్ గుడ్స్. మరి చైనా వస్తువులని మనం బ్యాన్ చేయగలుగుతామా అంటే జనరల్ గా ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఎందుకు అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ రూల్స్ ప్రకారం ఏ కంట్రీ కూడా గూడ్స్ పైన బ్యాన్ విధించడానికి కుదరదు. ఒకవేళ ఇండియా చైనీస్ గూడ్స్ ని బ్యాన్ చేసిందే అనుకుందాం, మనల్ని చూసి చైనా కూడా రిటాలియేషన్ గా ఇండియా చైనాకి చేసే ఎక్స్పోర్ట్స్ ని బ్యాన్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ విషయంలో చైనా కంటే ఇండియాకే ఎక్కువగా నష్టం కలుగుతుంది. అది ఎలాగంటే ఓసారి మనం చూద్దాం. మనం ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టు ఇండియా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే ప్రొడక్ట్స్ యొక్క కాస్ట్ దాదాపుగా $75 బిలియన్ కాస్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం వీటిని బ్యాన్ చేస్తే డెఫినెట్ గా చైనాకు ఈ $75 బిలియన్ లాస్ వస్తుంది కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఇండియా ఇంపోర్ట్ చేసుకునే ఈ ప్రొడక్ట్స్ చైనా యొక్క ఎక్స్పోర్ట్స్ లో కేవలం 3% మాత్రమే. అంటే ఒకవేళ ఇండియా వీటిని బ్యాన్ చేసినా చైనా మిగతా 97% యొక్క ట్రేడ్ వేరే కంట్రీస్ తోని చేసుకుంటూ ఉంటుంది. దానికి పెద్దగా ఇంపాక్ట్ కనిపించదు. కానీ
ఇండియా ఒక విషయం వచ్చేసరికి ఈ $75 బిలియన్ విలువైన వస్తువుల్ని ఐదర్ ఇండియానే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి, లేదు అంటే వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ 2 కేసెస్లో చైనా ఇచ్చే కాస్ట్ కంటే మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నా కానీ వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా కానీ కాస్ట్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే కాస్ట్ పెరుగుతుందో ఎండ్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల ఇండస్ట్రీస్ కి ప్రాఫిట్ అనేది కొంచెం తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల ఇండియాకే ఎటు అయినా కూడా అడ్వాంటేజ్ కంటే కూడా డిసడ్వాంటేజే ఎక్కువ ఉంది. అండ్ ఇంకొకటి, ఇండియా చైనా ప్రొడక్ట్స్ ని బ్యాన్ చేసినప్పుడు చైనా కూడా ఇండియా ప్రొడక్ట్స్ ని బ్యాన్ చేస్తుంది. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మొత్తం చైనాకి ఎక్స్పోర్ట్ చేసే పర్సంటేజ్ చూసినట్టయితే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ లో చైనాకు ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో 4.4% ఉంటుంది. అంటే చైనాకు 3% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ లాస్ వస్తే ఇండియాకు 4.4% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ లాస్ వస్తుంది. సో ఈ 2 కేసెస్ లో ఎటు చూసినా చైనా కంటే మనకే ఎక్కువ లాస్ ఉంది. అండ్ ఇలా చేస్తే ఇండియన్ కంపెనీస్ కి కూడా చాలా నష్టం ఏర్పడుతుంది. ఎందుకంటే టెలికాం సెక్టార్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, ఫార్మస్యూటికల్ కానీ ఇలా చాలా ఫీల్డ్స్ లో చైనా రా మెటీరియల్స్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉన్నాయి. చైనా నుండి రా మెటీరియల్స్ కి డిస్రప్షన్స్ వస్తే ఖచ్చితంగా ఇండియన్ కంపెనీస్ యొక్క మ్యానుఫ్యాక్చర్ పైన కూడా తీవ్రంగా దెబ్బ పడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా COVID-19 వల్ల చైనాస్ ఎకానమీ మొత్తం కూడా క్లోజ్ డౌన్ అయిపోయేసరికి ఈ చైనా నుంచి రా మెటీరియల్స్ ఇండియన్ ఇండస్ట్రీస్ కి సరిగ్గా చేరుకోలేకపోయాయి. సో దానివల్ల ఇండియన్ ఇండస్ట్రీస్ లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ చూసినట్టయితే ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే దానికి రా మెటీరియల్, సో దాన్ని మనం యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటాం. వీటిని మెయిన్ గా చైనా నుంచి ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే చైనా ఎకానమీ క్లోజ్ డౌన్ అయ్యేసరికి రా మెటీరియల్స్ లో ఖచ్చితంగా డిస్రప్షన్స్ ఏర్పడేసరికి ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చాలా ఇబ్బందులు ఎదుర్కొని పీయూష్ గోయల్ తో ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసింది. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఒకవేళ చైనాస్ ప్రొడక్ట్ ని బ్యాన్ చేస్తే ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పైన ఎలాంటి ఒత్తిడి పడుతుంది అని. అండ్ ఇవి మాత్రమే కాకుండా ఇండియా పైన పడే నెక్స్ట్ ఇంపాక్ట్ ఏంటంటే FDI, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఆల్సో ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అలాగే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ గురించి క్లియర్ గా ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ చేశాను. ఆ లింక్ కింద ఎక్స్ప్లెయిన్ చేశాను, డిస్క్రిప్షన్ లో ఉంటది. సో దాంట్లో క్లియర్ గా ఇండియాకు ఈ FDI, FII వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ వస్తున్నాయో డిస్కస్ చేశాం. ఒకవేళ టైం ఉంటే ఒకసారి చూడండి. సో ఈ FDI లో ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందంటే, ఇండియాకు ఒక ఫారెన్ కంపెనీ వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే, ఒక ఫారెన్ కంపెనీ ఇండియాలో ఒక పెద్ద ఇండస్ట్రీ లేదా కంపెనీ పెట్టాలి అనుకుంటే, సో అది చైనా అయి ఉండొచ్చు, వేరే ఫారెన్ కంపెనీ అయినా అయి ఉండొచ్చు. సో ఈ కంపెనీస్ ఆ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ లో చాలా రా మెటీరియల్స్ అవసరం అవుతాయి. ఈ రా మెటీరియల్స్ కి అన్ని కంట్రీస్ మోస్ట్లీ చైనా పైన చాలా డిపెండ్ అవుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తా ఉంటే చైనా ఒక గ్లోబల్ సప్లై చైన్ గా అవతరించింది. ఏ కంట్రీ అయినా ఏ ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ లో చైనా రా మెటీరియల్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఇప్పుడు అమెరికాకు సంబంధించిన ఒక కంపెనీ ఇండియాలో ఒక పెట్టుబడి పెట్టాలంటే దానికి రా మెటీరియల్స్ గా చైనా నుంచి అవి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ రా మెటీరియల్స్ ని బ్యాన్ చేశామో ఈ కంపెనీ ఎక్కువ రేటుకి వేరే కంట్రీస్ నుంచి రా మెటీరియల్స్ ని పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల కంపెనీకి మనం రెస్ట్రిక్షన్స్ పెట్టినట్టు అవుతుంది. సో ఇండైరెక్ట్ గా FDI కూడా తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైతే భారతదేశంలో పెట్టుబడుల విషయంలో ఒక కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అని తెలిస్తే దానివల్ల స్టాక్ మార్కెట్ లో కూడా ఖచ్చితంగా ఒక కైండ్ ఆఫ్ డైల్యూషన్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ పైన కూడా లాస్ వస్తుంది. సో ఇవ్వండి చైనాకి మనం చూస్తే మెయిన్ గా ఎదురయ్యే డిసడ్వాంటేజెస్. ఒకటి రా మెటీరియల్స్ లో, ఒకటి FDI లో, FII లో. మరి వీటికి సొల్యూషన్స్ ఏంటి? సో ఎలాంటి సొల్యూషన్స్ మనకు ఎదురైతాయి? మెయిన్ గా మనం చూసే ఈ బైకాట్ గానీ లేదా బ్యాన్ కానీ సో చైనా వస్తువులను రీప్లేస్ చేయడానికి ప్రయత్నించాలి అని మనం చూస్తున్నాం. సో ఈ బైకాట్ బ్యాన్ కంటే మెయిన్ గా చైనా వస్తువులను రీప్లేస్ చేస్తేనే మనకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. మన ట్రేడ్ ని చైనాపై ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా డైవర్సిఫై చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ గానీ, సౌత్ కొరియా గానీ, జర్మనీ గానీ, US గానీ లేదా అదర్ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్ తో మనకు చాలా మంచి ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి. సో రాదర్ దెన్ చైనా పైన ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా ఈ కంట్రీస్ తో మెల్లిమెల్లిగా ట్రేడ్ ని ఇంక్రీజ్ చేస్తే మనకు కూడా తక్కువ కాస్ట్ కి రావడానికి ఉంటుంది. సో బాయ్కాట్ అండ్ బ్యాన్ కంటే ఈ ప్రొడక్ట్స్ ని వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని రీప్లేస్ చేయడం పైన ఎక్కువ ఫోకస్ చేస్తే అట్లీస్ట్ చైనా పైన డిపెండెన్సీ కొంచెమైనా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్,
ఈ చైనా ప్రొడక్ట్స్ ని మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి డొమెస్టిక్ కంపెనీస్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఆత్మ నిర్భర్ భారత్ అని సో ఇండియన్ కంపెనీస్ కి చాలా ఇన్సెంటివ్స్ ని గవర్నమెంట్ ప్రకటించింది. సో అలా ఇన్సెంటివ్స్ ఇచ్చి లోకల్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ని ఎంకరేజ్ చేస్తే సో వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెరగడం వల్ల చైనా డిపెండెన్సీ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ రీప్లేస్మెంట్ కానీ లేదా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇవన్నీ ఒక రోజో లేదా 2 రోజుల్లో అయ్యే పని కాదు. ఇది గ్రాడ్యువల్ గా మెల్లిమెల్లిగా అవుతూ ఉండాలి. ఒకేసారి బ్యాన్ చేస్తే ఖచ్చితంగా ఒక పెద్ద డిస్రప్షన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 2014లో మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా అండ్ ఆల్సో స్టార్ట్అప్ ఇండియా అనే ప్రోగ్రామ్స్ మనం చూసాం. బట్ స్టిల్ ఆ ప్రోగ్రామ్స్ వల్ల పెద్దగా మార్పు అనేది ఏం లేవు. ఇప్పటి వరకు 6 years అయింది మేక్ ఇన్ ఇండియా స్టార్ట్ చేసి. సో ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఇంపోర్ట్స్ ఇంకా చైనాతోని ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి, కానీ తగ్గడం మాత్రం లేదు. ప్రస్తుతం మనం గ్లోబల్ విలేజ్ లో బ్రతుకుతున్నాం. అంటే ఒక ప్రోడక్ట్ కి సంబంధించి ఆ ప్రోడక్ట్ మొత్తం ఒకే కంపెనీకి చెందినది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్, మొబైల్, వాచ్, వాషింగ్ మెషిన్ ఇలా ఎన్నో వస్తువులు మొత్తం ఒక కంపెనీకి చెందినవి ఉండవు. దానికి సంబంధించిన రా మెటీరియల్స్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఈ కంపెనీ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంది లేదా పర్చేస్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొరియాకి చెందిన శాంసంగ్ మొబైల్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, కానీ ఆ మొబైల్లోని రా మెటీరియల్స్ మాత్రం మేజర్ గా చైనాకు సంబంధించి ఉండొచ్చు. సో అంత మాత్రాన ఈ ప్రోడక్ట్ అనేది చైనాదో లేదా కొరియాదో లేదా జర్మనీదో లేదా ఇండియాదో అని చెప్పడం చాలా కష్టం. అలాగే కంట్రీస్ కి మధ్యలో ఎకనామిక్ ఇంటర్ డిపెండెన్స్ ఉంటేనే ఒక కైండ్ ఆఫ్ పీస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. మెయిన్ గా ఇండియాకు చైనాకు 1962 తర్వాత మళ్ళీ యుద్ధం జరగలేదంటే న్యూక్లియర్ పవర్ తో పాటు ఈ ఎకానమిక్ ఇంటర్ డిపెండెన్స్ కూడా ఒక కారణం. మనం కూడా మన బిహేవియరల్ చేంజెస్ కి అలవాటు పడాలి. చైనా గూడ్స్ ని బ్యాన్ చేయండి అని స్టేటస్లు పెడతాం, బట్ మనం కాస్ట్ తక్కువగా ఉంది అంటే ఆలోచించకుండా చైనా ప్రొడక్ట్స్ ని కొంటాం. చైనా అప్లికేషన్ డిలీట్ చేస్తే మనకు పెద్దగా నష్టం ఏం రాదు కాబట్టి డిలీట్ చేస్తాం. అదే మొబైల్ పగలగొట్టండి అంటే పగలగొడదామా? పగలగొట్టలేం కదా. సో ఈ ఫైనల్ గా ఏంటి అంటే చైనాపై డిపెండెన్సీ తగ్గించుకుంటే మన ఎకానమీకే ప్లస్ అవుతుంది. బట్ సడన్ గా అంటే ఎకానమీకి తీరని నష్టం కలగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది అండి, చైనా యొక్క గూడ్స్ ని మనం బ్యాన్ చేయగలుగుతామా లేదా. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే నా వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.